హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ పద్మా రవీందర్. ఈరోజు నేను జున్ను కూర వండబోతున్నాను. బిర్యానాకు ఎల్లిపాయలు, మసాలా, ఇలాచి, దాల్చిన చెక్క దంచి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ మనము స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఇవన్నీ మగ్గేంత వరకు మనం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకున్న తర్వాత ఇవి మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి. దాని తర్వాత మనము మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసేసుకొని ఈ పాలు మనకు విరిగిపోతాయి కాబట్టి దాంతో మనకు జున్ను తయారవుతుంది. ఈ జున్ను వేస్ట్ చేసుకోకుండా ఇలా టమాటా కర్రీ చేసుకోవచ్చు జున్ను కర్రీతోటి. మళ్ళీ కుడక పొడి వేసుకోవాలి, తగినంత కారం వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మనము జున్ను వేసేసుకోవాలి. దీంట్లో వాటర్ ఉన్నా కానీ కొంచెం పాలు ఉన్నా కానీ ఎనికిపోతాయి కాబట్టి మనం అప్పుడు కలపకుండా మూత పెట్టేసుకొని 5 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ తీసి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లాస్ట్కి మనం కొత్తిమీర వేసేసుకోవాలి. ఈ కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచేసుకొని తర్వాత కలిపేసుకోవాలి. వావ్, చాలా బాగా అయింది చూడండి. నేను ఈరోజు బిర్యానీ చేశాను. ఈ బిర్యానీకి కాంబినేషను పన్నీర్ కర్రీ లాగా సేమ్ ఈ జున్ను కర్రీ చేసి ఇలా పెట్టాను. బాయ్.